హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ మనం రహస్యం అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా చంపా నగరంలో పూర్వం ఒక సంపన్న గృహస్థు ఉండేవాడు. అతనికి లేక లేక ఒక స్త్రీ శిశువు కలిగింది. ఆమె పేరు సుభద్రాంగి. ఆ శిశువును గురించి జ్యోతిష్కులు రెండు విషయాలు ఖచ్చితంగా చెప్పారు. ఆమె పరాక్రమశాలి అయిన ఒక సార్వభౌముడికి భార్య అవుతుందని, ఇద్దరు పుత్రులు కలుగుతారని, వారిలో ఒకడు చక్రవర్తి కాబోతాడని, రెండో వాడు మాత్రం సంసారాన్ని త్యజించి సన్యాసి అవుతాడని చెప్పారు. కూతురు గురించి చెప్పిన ఈ మంచి మాటలకు ఆ బ్రాహ్మణుడు అంతులేని సంతోషం పొందాడు. ఆమె పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆయన ఆశలు అతిశయింపసాగాయి. చూడగా ఆమె అతిలోక సౌందర్యవతిగా మారింది. సర్వలక్షణ సమన్వితగా ఉంది. ఆమెకు యుక్త వయసు వచ్చేసరికి ఆ గృహస్థు తన ఉనికిని చంపానగరం నుంచి రాజధాని నగరమైన పాటలీపుత్రానికి మార్చాడు. అప్పుడు పాటలీపుత్రానికి ప్రభువు బిందుసారుడు. ఆయనకు ఎంతో మంది భార్యలున్నారు. అందరు భార్యలకు బిడ్డలు పుట్టారు. పట్టమహిషికి పుట్టిన పెద్ద కొడుకు పేరు సుషీముడు. పాటలీపుత్రం చేరుకున్న గృహస్థు ఒకరోజు తన కుమార్తెను రాజు దర్శనానికి తీసుకువెళ్ళాడు. ప్రభు, అన్ని విధాల తగి ఉన్నటువంటి ఈ నా కూతురును ఏలికకు సమర్పించుకుంటున్నాను, రాణిగా స్వీకరించవలసింది అని కోరాడు. అందుకు రాజు సమ్మతించి ఆమెను అంతఃపురానికి పంపించాడు. తక్కిన రాణులతో పాటు సుభద్రాంగికి కూడా ఒక నివాస గృహం కేటాయించారు. ప్రత్యేకించారే కాని సుభద్రాంగి అక్కడ చేరినప్పటి నుంచి అంతఃపురంలో కలకలం బయలుదేరింది. తక్కిన రాణులందరికీ ఈమె పైన అసూయ కలిగింది. రోజు రోజుకు అది వృద్ధిగా వచ్చింది. వారందరూ కలిసి సుభద్రాంగి పైన రాజుకు కోపం పుట్టే వంటి పరిస్థితులు ఎన్నో కల్పించారు. వారెన్ని చేసినా సుభద్రాంగి సుగుణాలకు సౌందర్యానికి మెచ్చుకొని రాజు ఆమెను కూడా తన భార్యగా చేసుకున్నాడు. బిందుసారుడికి సుభద్రాంగి వల్ల అశోకుడు, విగతశోకుడు అనే ఇద్దరు కొడుకులు పుట్టారు. కానీ పరిస్థితులు విషమించడం వల్ల క్రమంగా రాజుకి సుభద్రాంగి మీద, ఆమె కొడుకులిద్దరి మీద ఆపేక్ష తగ్గిపోవచ్చింది. రాజుకు ఆపేక్ష తగ్గడంతో సుభద్రాంగికి, ఆమె కొడుకులకు కష్టపు రోజులు దాపురించాయి. రాజుకు పింగళివచ్చుడనే బౌద్ధ భిక్షువు పైన ఎంతో భక్తి. ఒక రోజున రాజు ఆయనను ఆహ్వానించి, ఉపాధ్యాయ, విశాలమైన నా సామ్రాజ్యాన్ని శాసించడానికి తరువాత నా రాకుమారులలో ఎవరికి అర్హత సమర్థత ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం పరీక్ష పెట్టి ఎవరు అర్హులో మీరు నిర్ణయించాలి అన్నాడు. నగరానికి వెలుపల ఉద్యానవనంలోని సువర్ణ మండపం వద్ద రాజపుత్రులందరూ సమావేశం కావడానికి తగిన ఏర్పాట్లు జరిగాయి. రాజు వచ్చాడు, పింగళివచ్చుడు వచ్చాడు. అందరూ చేరుకున్నారు. కానీ అశోకుడు మాత్రం అక్కడ కనబడలేదు. ఎందుకంటే వాడికి అసలు పిలుపు వెళ్ళనే లేదు. అక్కడ సుభద్రాంగి అశోకుని పిలిచి, నాయన, రాజకుమారులందరూ పరీక్ష కోసం సువర్ణ మండపానికి వెళ్ళారు. దానికి నువ్వు కూడా వెళ్ళడం భావ్యం కాదా అంది. అందుకు పిన్నవాడు, అమ్మ, నన్ను చూడడానికే నాన్నగారు అసహ్యపడతారు. అటువంటప్పుడు నేను వెళ్ళి ఆయన ఎదురుపడడం ఏం బాగుంటుంది అని తన మనసులో బాధ వెల్లడించాడు. ఏమైనా సరే వెళ్ళే తీరాలని తల్లి పట్టుబట్టింది. తల్లి మాటని జవదాటలేకపోయాడు అశోకుడు. పసివాడు బయలుదేరే ముందు తల్లి కొంచెం శాల్యాన్నో పెరుగు మట్టి పాత్రలో పెట్టి కట్టించింది. అశోకుడు పోతూ ఉండగా దారిలో మంత్రి కుమారుడైన రాధాగుప్తుడు ఎదురయ్యాడు. రాధాగుప్తుడు అశోకుడి క్షేమం కోరినవాడు. నేస్తుడికి ఒక వాహనం సమకూర్చి సువర్ణ మండపంలో జరగబోయే పరీక్షకు అశోకుని కూడా పంపుదామని తాపత్రయపడ్డాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి వాహనం దొరకలేదు. చివరికి రాజుగారి ఏనుగుల శాలలో ఒక ముసలి ఏనుగు కనిపించగా దాన్ని అశోకుడికి ఇచ్చి పరీక్షకు వెళ్ళమన్నాడు. అశోకుడు సువర్ణ మండపం చేరుకునేసరికి రాజకుమారులందరూ వారికి ఏర్పాటు చేసిన ఉచితాసనాల్లో కూర్చున్నారు. వారు కూర్చోగా ఒక్క చోటు కూడా ఖాళీగా లేదు. ఇది చూసి అశోకుడు నేల మీదనే కూర్చున్నాడు. అశోకుడు అక్కడికి రావడం కానీ కూర్చోవడం కానీ ఎవ్వరూ గమనించలేదు. అందరూ పరీక్ష సందడిలో మునిగి ఉన్నారాయ. ఇంతలో పరీక్షా సమయం వచ్చింది. పింగళివత్సుడు తన చుట్టూ కూర్చుని ఉన్న రాజకుమారుల ముఖాలన్నీ పరిశీలించి చూశాడు. అశోకుని ముఖంలో గోచరించినన్ని రాజలక్షణాలు మరెవ్వరి ముఖంలోనూ కనిపించలేదు. అయితే ఈ పిన్నవాని అందు రాజుకు అయిష్టతగా ఉన్న సంగతి ఉపాధ్యాయునికి ఎప్పుడో తెలుసు. నిజమైన ఈ ఉద్దేశం వెల్లడిస్తే రాజుకు కోపం వస్తుంది కనుక నేర్పుతో నిజం వెల్లడించవలసిన పరిస్థితి ఏర్పడింది పింగళివత్సుడికి. ప్రభు, ఇప్పుడు ఇక్కడ సమావేశమైన రాజకుమారుల్లో
ఎవరైతే శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చారో అతడే మీ తరువాత మగధ రాజ్యానికి సార్వభౌముడవుతాడు అని అడిగాడు. రాజకుమారులలో కొందరు చక్కని గుర్రాల మీద, మరికొందరు అందమైన రథాల మీద వచ్చారు. గురువుగారి మాట వినగానే ఎవరికి వారే నేను శ్రేష్టమైన వాహనాన్ని ఎక్కి వచ్చాను కనుక నేనే రాజునవుతాను అని వారిలో వారు అనుకొని ఉత్సాహపడ్డారు. ఎవరి మట్టుకు వారు నన్ను గురించే గురువుగారు ఇలా చెప్పి ఉంటారు అని అనుకోసాగారు. తన పెద్ద కుమారుడైన సుషీముణ్ణి ఉద్దేశించే గురువు అలా చెప్పి ఉంటాడని తలిచాడు రాజు. అయినా ఒక నిర్ణయానికి రాలేక గురువును అభిప్రాయం అడిగాడు. అందుకు పింగళివత్సుడు, ప్రభు, ఎంత ముసలిదైన ఏనుగుకు ఉండే గౌరవం మరే వాహనానికి లేదు. గజారోహణం అనేది సామాన్య విషయం కాదు అన్నాడు. ఈ సమాధానం రాజుకు తృప్తి అందించలేకపోయింది. ఉపాధ్యాయ, దయ ఉంచి రాజకుమారులను మరొక్కసారి పరీక్షించండి అని మళ్ళీ కోరాడు. గురువు మళ్ళీ మునపటి విషయాలనే రెట్టించుతూ, మహారాజా, ఇక్కడికి వచ్చిన రాజకుమారులలో ఎవరి వాహనం, ఆసనం, భోజనం, పానీయం, భోజన పాత్ర శ్రేష్టమైనవో అతడే మీ తర్వాత సింహాసనం అధిష్ఠిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు అని అనేక విధాలుగా నొక్కి చెప్పాడు. రాజుకి ఇదేది నచ్చలేదు, పైగా అర్థం కాలేదు కూడా. గురువు చెప్పిన ఈ మాటలకి రాజకుమారుల్లో ఎవరికి వారు తమ 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 వాహన, ఆసన, భోజనాదులే శ్రేష్టమైనవని తలచి ఉప్పింగిపోసాగారు. ఏమి, వారు ఆసనాలపై ఉపయోగించేవి విలువైన వస్త్రాలు, భోజనాలు కేవలం విందు భోజనాలే, పాత్రలు బంగారపువి, పానీయాల రుచికరములైన ద్రాక్షాసారాయిలు. అశోకుని సంగతి చూస్తే వాహనం ముసలి ఏనుగు, ఆసనం కఠిన నేల, భోజనం పెరుగన్నం, భోజన పాత్ర మట్టితో చేసింది, పానీయం అంటే మామూలు మంచినీళ్లు. వీటికంటే తక్కిన రాజకుమారులు తెచ్చుకున్నవి శ్రేష్టమైనవి కానే కావు అని చెప్పి పింగళివత్సుడు రాజు వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. బిందుసారుడికి అశోకుడంటే అయిష్టం కావడం చేత రాజకార్యాలలో అతన్ని కలగజేసుకొనివ్వలేదు. కానీ త్వరలోనే అశోకునికి తలవని తలంపుగా ఒక చక్కటి అవకాశం దొరికింది. సమీపంలో ఉండే తక్షశిలా నగరంలో విప్లవం బయలుదేరింది. అశోకుడు కోరి తన తండ్రి అనుమతి తీసుకుని వెళ్ళి ఆ విప్లవాన్ని అణిచివేశాడు. కొద్ది రోజుల్లోనే విజయగౌరవంతో నగరానికి తిరిగి వచ్చాడు. బిందుసారుడికి జ్యేష్ఠుడైన సుషీముడు చంచల స్వభావుడు. ఒక రోజున అతను ముఖ్యమంత్రితో వేళాకోళం ఆడుతూ మంత్రిని నెత్తి మీద కొట్టాడు. మంత్రికి చాలా కోపం వచ్చింది. బాబు, ఇంకా రాజువి కాకముందే వృద్ధులైన మంత్రులను కొట్టడానికి మొదలుపెట్టావు. రాజువే అయితే మా తలలే తీయించేసేట్టున్నావే, కానీ నువ్వు గద్దె ఎక్కకుండా నేను జాగ్రత్త పడతాను అని మనసులో అనుకున్నాడు. ఆ క్షణం నుంచి ముఖ్యమంత్రి తక్కిన మంత్రివర్గంతో కూడి కుట్ర పన్నడానికి ప్రారంభించాడు. ముఖ్యమంత్రి ప్రోత్సాహం వల్లనే ఆస్థానంలో ఉండే తక్కిన రాజమంత్రులు 500 మంది వాడికి ఎదురు తిరిగారు. ఇలా ఉండగా తక్షశిలలో మళ్లీ విప్లవం వచ్చింది. ఈసారి రాజు సుషీముణ్ణి పంపించాడు. కానీ సుషీముడు ఆ విప్లవాన్ని అణచలేకపోయాడు. ఇంతలో వృద్ధుడైన బింబిసారుడికి జబ్బు చేసింది. అశోకుణ్ణి తక్షశిలకు పంపించి సుషీముణ్ణి ఇక్కడికి రప్పించండి, వాడికి పట్టం కట్టాలని ఉంది అని మంత్రులతో చెప్పాడు రాజు. ఇది మంత్రులు ఎవరికి ఇష్టం లేదు. అయితే రాజుకు ఎదురు చెప్పడానికి ఎవ్వరూ సాహసించలేకపోయారు. ప్రభు, అశోకుడు కొంచెం అస్వస్థతగా ఉన్నాడు, కొంచెం నిమ్మళించగానే అతన్ని అక్కడికి పంపిస్తాం అన్నారు. మంత్రులు కుట్ర చేసి అశోకునికి రోగి వేషం వేసి చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఇదంతా చూడగా తన కోరిక నెరవేరలేదు కదా అని బిందుసారుడికి మనోవ్యాధి మరింత ఎక్కువైంది. మంత్రులు ఇప్పుడు అశోకుని చక్కగా అలంకరించి బిందుసారుడి ఎదుటకు తీసుకువెళ్లారు. మహాప్రభు, ఇప్పుడు వీణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషిక్తుణ్ణి చేయండి. సుషీముడు తిరిగి రాగానే అతన్ని రాజుగా చేయవచ్చు అని వినయంగా సలహా ఇచ్చారు. రాజుకు అవసాన కాలం సమీపించింది. కోపంతోనూ బాధతోనూ నోట మాటే పెకిలింది కాదు. గత్యంతరం లేకపోయింది. చివరికి తన అప్రియపుత్రుడైన అశోకుని తల మీద తనే చేతులతో కిరీటం పెట్టవలసి వచ్చింది. ఇలా అశోకుడు రాజయ్యాడు. సుషీముడు అతని సైన్యంలో ఒక సైనికుడిగా ఉంటూ కాలం గడిపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.